ఉత్సవానికి వస్తావా? అవి నేను కాలేజీలో చదువుకుంటున్న రోజులు. అప్పుడు పరమాచార్య స్వామివారు అంటే తెలుసు, కానీ వారిపై ప్రత్యేకమైన భక్తి ఏమీ లేదు. హఠాత్తుగా ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చారు మహాస్వామి. కానీ అది ఏదో ఊహ అని కొట్టిపారేయలేను. వారు తరచుగా స్వప్న దర్శనం ఇస్తూనే ఉన్నారు. మరి ఆ స్వప్న దర్శనాలను గౌరవించాలి కదా. అందుకే ప్రతి గురువారం ఉపవాసం చేయడం ప్రారంభించాను. అప్పటి నుండి ప్రతి గురువారము నాకు దర్శన భాగ్యం ప్రసాదించేవారు. అది చాలా సంతోషకరమైన విషయం. కానీ ఎంతో కాలం నిలవలేదు. మహాస్వామి వారు కలలో రావడం ఆగిపోయింది. నా వల్ల ఏమి తప్పు జరిగిందో అర్థం కాలేదు. ఆ రోజు గురువారం నా మంచంపై కూర్చొని నిద్రకు పరక్రమిస్తూ కళ్ళు మూసుకొని, కనీసం ఈ రోజైనా మీ దర్శన భాగ్యం నాకు కలగాలని వేడుకున్నాను. ఊహు, పెరియవా రాలేదు. 2 రోజుల తరువాత పరమాచార్య స్వామివారు నా కలలో కనిపించారు. ఇంతకు ముందు పరమాచార్య స్వామివారు తరచుగా నాకు స్వప్న దర్శనం ఇచ్చేవారు. ఈ మధ్య అసలు రావడం లేదు అని బాధతో స్వామివారిని అడిగాను. మహాస్వామివారు చిన్నగా నవ్వి, నాకు వయసైపోయింది కదా, నేను ఇప్పుడు ముసలివాణ్ణి, నేను దీన్ని మోసుకొని దూరం రాలేను, కనుక నువ్వే నా దర్శనానికి రా అని దండం వైపు చూపిస్తూ చెప్పారు. పరమాచార్య స్వామి అనుగ్రహం నేను తప్పక రాగలను. మరి ఉత్సవానికి వస్తావా? మీ అనుగ్రహం ఉంటే తప్పక వస్తాను పెరియవా. కళ చెదిరిపోయింది. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఏ ఉత్సవానికి వెళ్ళాలి? దానికి పరమాచార్య స్వామి దర్శనానికి సంబంధం ఏమిటి? కానీ ఆశ్చర్యకర సంఘటన మరుసటి రోజునే జరిగింది. మా పెద్దమ్మ చెన్నైలో ఒక వివాహానికి వెళ్లాల్సి ఉంది. తనతో రమ్మని నాకు చెప్పింది. నీవు కూడా వస్తే అలాగే కాంచీపురం వెళ్ళి పరమాచార్య దర్శనం చేసుకుందామని చెప్పింది. నేను వెంటనే అంగీకరించాను. మరుసటి రోజు కాంచీమఠం ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకోగానే ఊరేగింపుగా వచ్చిన కామాక్షి అమ్మవారు అక్కడ నిలబడి ఉంది. అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. అమ్మవారి చుట్టూ 3 పెరియవాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఏమిటి ఈ రోజు విశేషం అని అక్కడున్న ఒక ఆవిడ్ని అడిగాను. నీకు తెలియదా? కామాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవం జరుగుతుంది అని చెప్పిందావిడ. నాకు కలిగిన ఆశ్చర్యం, ఆనందం గురించి చెప్పాల్సిన పని లేదు. ఉత్సవానికి వస్తావా అన్నది కేవలం కల కాదు, అది దైవ సంకల్పం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.